మహా హైదరాబాద్ రాష్ట్ర రాజధాని నగరం మరింతగా విస్తరించనుంది. త్వరలో నిర్మాణం జరుపుకోనున్న రీజనల్ రింగ్ రోడ్డు అంటే RRRను కూడా దాటి ముందుకు వెళ్లనుంది. హైదరాబాద్తో పాటు మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో కేంద్రీకృతమైన అభివృద్ధిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా HMDA పరిధిని పెంచి మరికొన్ని జిల్లాలను చేర్చాలని కీలక నిర్ణయం తీసుకునింది. దీంతో RRRకు అవతల 5 కిలోమీటర్ల వరకు HMDA పరిధి పెరగనుంది. తద్వారా ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న HMDA పరిధి ఏకంగా 12,000 నుండి 13,000 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సుమారు 5,000-6,000 చదరపు కిలోమీటర్ల పరిధి అదనంగా పెరగనుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత HMDA పరిధి పెరగనుండడంతో హైదరాబాద్ను ఆనుకొని ఉన్న 10 జిల్లాలలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్డు రాకతో శివారు ప్రాంతాల భూములకు డిమాండ్ పెరగగా HMDA పరిధి పెరుగుతుండడం మరింత అభివృద్ధికి బాటలు వేయనుంది. త్వరలో HMDA బోర్డులో రాష్ట్ర కేబినెట్లో చర్చించి విస్తరణ ప్రతిపాదనల్ని ఆమోదించే అవకాశాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం 50 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హూడాని 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేశారు. అనంతరం నగర విస్తీర్ణకు అనుగుణంగా 2008లో హూడాను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDAగా మార్పు చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. దాంతో HMDA పరిధి 7,257 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. అందులో హైదరాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలైన రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబానగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జిల్లాల పునర్విభజనతో HMDA పరిధి పెరగకపోయినా 5 జిల్లాలు 7 జిల్లాలుగా మారాయి. వీటిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలున్నాయి. ఇక ఉమ్మడి మహబూబానగర్ జిల్లాలో ఉన్న షాద్ నగర్ రంగారెడ్డి జిల్లాలోకి రావడంతో మహబూబ్ నగర్ జిల్లా HMDAలో లేకుండా పోయింది. దీంతో ప్రస్తుత HMDA పరిధి 7 జిల్లాలు, 74 మండలాలు, సుమారు 1000 గ్రామ పంచాయతీలు, 8 కార్పొరేషన్లు, 38కి పైగా మున్సిపాలిటీతో కూడి ఉంది. HMDA పరిధిలో మెరుగైన అభివృద్ధి కోసం ఉమ్మడి రాష్ట్రంలో 2013లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ 2031ని తీసుకొచ్చారు. ఆ సందర్భంలోనే రీజనల్ రింగ్ రోడ్ను ప్రతిపాదిస్తూ మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు. అప్పటి అంచనాలకు అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్ను హద్దుగా చేసుకుని హైదరాబాద్ను విస్తరించడంతో పాటు HMDA పరిధిలో చేపట్టాల్సిన రీజనల్ రింగ్ రోడ్ను కొన్ని ప్రాంతాల్లో ఆ పరిధిని దాటేస్తూ నిర్ణయించారు. ఇప్పటికీ RRR ఉత్తర భాగానికి అలైన్మెంట్ కూడా ఖరారైంది. త్వరలోని దక్షిణ భాగానికి ఖరారు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో HMDA పరిధిని సైతం RRR పాటు అవతల 5 కిలోమీటర్ల వరకు పెంచాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. RRRకు ఇరువైపులా అభివృద్ధి వేగంగా జరిగే అవకాశాలుండటంతో ఆ రోడ్డుకు అవతల కూడా పరిధిని పెంచుతున్నారు. దీంతో ఈ పరిధి 12 నుండి 13,000 చదరపు కిలోమీటర్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీని పరిధిలోనే 7 జిల్లాలు 11కు పెరగనున్నాయి. కొత్తగా 4 జిల్లాలు నల్గొండ, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ చేరనున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు ఇప్పటికే పూర్తిగా ఉండగా తాజాగా రంగారెడ్డి జిల్లా పూర్తిగా రానుంది. ఇక యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాలో అత్యధిక మండలాలు రానున్నాయి. HMDA పరిధిలో ప్రస్తుతం ఉన్న 74 మండలాలకు అదనంగా మరో 32 మండలాలు చేరి 106 మండలాలు కానున్నాయి. GHMC సికింద్రాబాద్ కంటోన్మెంట్తో పాటు 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 34 మున్సిపాలిటీతో కలిపి మొత్తం 43 అర్బన్ స్థానిక సంస్థలు ఉండనున్నాయి. కొత్తగా చేరే జిల్లాలోని మండలాలివే. వికారాబాద్ జిల్లా HMDA పరిధిలో కొత్తగా చేరనుండగా ఇందులో 5 మండలాలు మాత్రమే రానున్నాయి. మోమిన్పేట్, నవాబ్పేట్, పరిగి, పూడూరు, వికారాబాద్ మండలాలు కొత్తగా HMDA పరిధిలోకి రానుండగా అందులోనూ కొన్ని గ్రామాలే ఉంటున్నాయి. నల్గొండ జిల్లా HMDA పరిధిలో కొత్తగా చేరుండగా ఇందులో కేవలం 6 మండలాలు మాత్రమే రానున్నాయి. వీటిలోనూ గట్టుపల్ మండలం మినహా చండూరు, చింతపల్లి,
మర్రిగూడ, మునుగోడు, నాంపల్లి మండలాలు కొన్ని గ్రామాలు రానున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా హెచ్ఎండిఏ పరిధిలో కొత్తగా చేరనుండగా ఇందులో కేవలం 3 మండలాలు నవాబ్పేట్, బాల్నగర్, రాజ్పూర్లలోని కొన్ని గ్రామాలు మాత్రమే రానున్నాయి. నాగూర్ కర్నూలు జిల్లా హెచ్ఎండిఏ పరిధిలో కొత్తగా చేరనుండగా ఇందులో కేవలం వేల్దండ మండలంలోని 3 గ్రామాలు మాత్రమే రానున్నాయి.